పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో కలకత్తా ట్రైనీ డాక్టర్ హత్యను ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ, ఏపీడబ్ల్యూజే, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పాత బస్టాండ్ వరకు విద్యార్థులతో కలిసి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే ఈరోజు కలకత్తాలో జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైనటువంటి సంఘటన ఈరోజు మన దేశంలో జరుగుతూ ఉన్నాయి. అట్లానే ఈరోజు కలకత్తాలోనే కాదు, ఉత్తరాఖండ్లోనే, అలాగే జమ్మూ కాశ్మీర్లో, ఇట్లాంటి కొన్ని రాష్ట్రాల్లో, మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో మానభంగాలు, అత్యాచారాలు, రేప్ కేసులు ఇట్లాంటివన్నీ కూడా ఈ సంవత్సరంలోనే ప్రారంభం కానున్నాయి. కాబట్టి దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే అమ్మాయిలపైన అత్యాచారాలు చేస్తున్నారో వాళ్ళపైన ఎటువంటి శిక్ష అనేది ఈరోజు విధించలేకపోతున్నారు. దీనికి ముఖ్య కారణం అదే. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పక్క దేశాల్లో, పక్క రాష్ట్రాల్లో పరిశీలన చేస్తున్నారు, కానీ అమ్మాయిల పైన జరుగుతున్నటువంటి దాడులపైన ఎందుకు అరికట్టలేకపోతున్నారు అనేది విద్యార్థి సంఘంగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు డాక్టరు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈరోజు 5 మంది 15 మంది ఈరోజు అసభ్యకరంగా ప్రవర్తించడం అది సరైన పద్ధతి కాదు. అలాగే ఈరోజు చూసినట్లయితే సమాజం ఎటువైపు వెళ్ళిపోతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అధికారులు ఉన్నారో దీనిపైన శ్రద్ధ పెట్టి ఏదైతే మహిళలపైన రేపులు జరుగుతున్నాయో దానిపైన సరైన చట్టాలు ఈరోజు దేశంలో అమలు చేసి మహిళలకి రక్షణ కల్పించాలనేసి ఈరోజు విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్యదర్శి